ఓం నమో వెంకటేశాయ. ఓ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ నమ. దక్షిణామూర్తి నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఈ రోజున ఆత్మబోధలో అంటే ఆత్మజ్ఞానంలో మూడో శ్లోకం శంకరాచార్య గారి యొక్క రచించిన మూడో శ్లోకం గురించి మనం చెప్పుకుందాం. ఆయన ఏం చెప్పాడంటే ఈ శ్లోకంలో అవిరోధితయా కర్మ నా అవిద్యం, అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్ధయేత్, విద్యా అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్, తేజస్తిమిర సంఘవత్. అవిరోధితయా కర్మణ అవిద్యాం వినివర్తయేత్, విద్యా అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. అంటే అవిరోధు మనం అవిరోధిత అంటే ప్రత్యక్ష విరోధం లేకపోవడం. విరోధి అవిరోధి. విరోధి అంటే విరోధత్వం, మనకి అవిరోధి ఎటువంటి విరోధం లేదు అంటే విరోధం లేదు, శత్రుత్వం లేదు. అవిరోధితయ ప్రత్యక్ష విరోధం లేకపోవడం వల్ల, అవిరోధత అంటే ప్రత్యక్ష విరోధం లేకపోవడం వల్ల ఈ కర్మన విద్యం, కర్మ అనేది ఉంది. కర్మ చేస్తాం మనం. ఆ కర్మలు అంటే ఏంటి? పూజలు కావచ్చు, మనం పుస్తకాలు కావచ్చు, ఇంట్లో దీపారాధనలు, తర్వాత యజ్ఞాలు, యాగాలు, గుడికి పోవటం, గుడిలో అర్చన చేయించడం, అభిషేకాలు చేయించడం, ఇటువంటి అన్ని యజ్ఞాలు, పూజలు, కర్మ, ఇవన్నీ కర్మల కింద వస్తాయి. మంచి చెడు కర్మలే, నిత్యకర్మలు అని కర్మలు అనేకం. ఇక నేను చెప్పిన ఇప్పుడు ఆ దేవుడికి సంబంధించిన కర్మలు చెప్పాను. ఇక ప్రపంచంలో మనం వేరే వేరే కర్మలు కూడా రాజకీయ కర్మలు చేస్తాం, ఆ కర్మలు చేస్తాం, ఎన్నో కర్మలు చేస్తాం. కర్మలు అంటే అనేకం, అన్నీ వస్తాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది భక్తి దీంట్లో కాబట్టి మనకు కావాల్సినవి కర్మలు అనేది నేను చెప్పాను. మన దైవత్వానికి సంబంధించిన కర్మలు ఈ పూజలు, యజ్ఞాలు, కర్మాచరణ, దేవునికి యాగాలు, ఇవన్నీ మనం చేస్తాం కర్మలు. దీనికి మోక్షం కోరికగా మనం చేసేది. మోక్షం పొందాలి, భగవద్భక్తి పెంచుకోవాలి, మనకు ఇది కావాలి, ఇది కోరికలు కావాలి, ఇవన్నీ పెట్టుకుంటాం. కాబట్టి నైవిద్యాం వినివర్తయేత్. ఈ అవిద్యలకు మన కర్మలకి ఫలితం వస్తుంది, కర్తృత్వం ఉంటుంది. అని ఎవరో ఒకరి పేరు మీద చేస్తాం కర్మ. ఒక యాగం చేసాం, అది ఒకటి పేరు మీద చేస్తాం, దానికి ఒక మన ఫలితాన్ని ఆశిస్తాం. కర్తగా ఒకడు ఉంటాడు, భోక్తృత్వం, ఆ కర్తకే భోక్తృత్వం కూడా వస్తుంది. మనం చేసుకుంటా ఆ పూజ చేసుకుంటాం, అభిషేకం చేసుకుంటాం, దానికి మన పేరు మీద మనం ఒక పుణ్య ఫలితం రావాలని దానికి ఒక ఇది ఉంటుంది, ఫలితం. ఆ ఫలితాలు మంచివి కావచ్చు. కొన్ని యాగాలు చేసేవాళ్ళు కొంతమంది కోరికలు, మంచి కోరికలు కోరుకుంటారు, చెడు కోరికలు కోరుకుంటారు, రకరకాల కృష్ణ విద్య చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల ఎన్నో విద్యల కొరకే కర్మ చేస్తుంటారు. అందుకని ఈ కర్మలని వాటి వల్ల నా అవిద్యాం వినివర్తయేత్, అజ్ఞానాన్ని తొలగించదు. ఆ ఫలితాలు ఎట్లుంటాయి? మంచి ఫలితాలు ఉంటాయి, చెడు ఫలితాలు ఉంటాయి, అన్ని రకరకాల కర్మలు చేస్తారు, రకరకాల వస్తాయి. కాబట్టి కర్మల వల్ల ఈ అజ్ఞానం అనేది పోదు. మరి ఇప్పుడు నేర్చుకునేది జ్ఞానం కొరకు నేర్చుకుంటున్నాం. అవిద్యని పోగొట్టుకోవాలి, అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. దేనికి అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. అది పొందితే మనకు మోక్షం వస్తుందని వేదాలు చెప్తున్నాయి. కాబట్టి మన ఆత్మజ్ఞానం తీసుకోవడం కొరకు అవిద్యను పోగొట్టుకొని అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే వస్తుందన్న అని వేదాలు చెప్తున్నాయి. కాబట్టి దానికి ఏం కావాలని చెప్పిన జ్ఞానం కావాలని
ఆ జ్ఞానం కొరకు ఏం చేయాలంటే కర్మలు చేస్తే మాత్రం రావని స్పష్టంగా ఇప్పుడు చెప్తుంది, వేదమే చెప్పింది. ఈ స్తోత్రం వల్ల శంకరాచార్య చెప్తున్నారు, కర్మల వల్ల నీకు ఈ అవిద్య పోదు, అజ్ఞానం అనేది పోదు. అజ్ఞానం అనేది దేంతో పోతుంది? వెలుగుతోనే పోతుంది. జ్ఞానం వెలుగంటే జ్ఞానంతోనే పోతుంది. విద్య నైవిద్య వినవర్తి, అజ్ఞానాన్ని తొలగించేది కర్మ. మరి ఏం తొలగిస్తుంది? విద్య. విద్య అంటే వెలుగు, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం మనం నేర్చుకుంటే, ఇప్పుడు మనం నేర్చుకునేది అదే ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్నాం మనం. ఈ ఆత్మజ్ఞానం నేర్చుకుంటే నీకు అవిద్య తొలగిపోతుంది. అందుకనే ఇప్పుడు స్వామి ఈ ఆత్మజ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. అది శ్రద్ధతో వినాలి. మీరు చేసే కర్మలతో పోతే కదా అని అనుకోవద్దు, వాటితో పోవు. దానివల్ల బంధనాలు ఏర్పడతాయి. అది మంచి బంధనం కావచ్చు, పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. కర్మల వల్ల ఫలితాలు ఉంటాయి, ఫలితాల వల్ల బంధనాలు ఏర్పడతాయి. కానీ దానివల్ల అవిద్య పోదు, అజ్ఞానం పోదు. బాగా గుర్తుపెట్టుకోండి. అవిద్య నిహంతి, అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఏంటది? విద్య అంటే వెలుగు, అంటే జ్ఞానం. తేజస్సు, తేజస్సు అంటే వెలుగు. సూర్య తేజస్సు, అగ్ని తేజస్సు. ఈ తేజస్సు అంటే అవి చీకటిని పోగొట్టదు, అంతే కదా. మరి సూర్యుడు వస్తేనే, ఆ సూర్యకిరణాలు పడితేనే చీకటి పోతుంది. అగ్ని ఇంకా వెలిగితే ఆ యొక్క వెలుగుకి చీకటి పోతుంది. అంటే అజ్ఞానం చీకటి పోతుంది. అంటే ఏంటి? అజ్ఞానం అవిద్య కూడా తొలగిపోతుంది. అప్పుడు నీ ఆత్మ అనేటువంటి జ్ఞానం వెలుగు, ఆత్మజ్యోతి ప్రకాశవంతం అవుతుంది. ఇప్పుడు దాని మీద మన ఆత్మ మీద మనకు అనేక బంధనాలు ఏర్పడ్డాయి. ఏ బంధనాలు? ఈ మనస్సు సృష్టించిన బంధనాలు. కర్మలు చేస్తే బంధనాలు వస్తాయి, కర్మలు చేస్తున్నా బంధనాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా మన ఆత్మని కర్మలు, ఇవన్నీ కూడా మనకు ఆత్మని కనపడి కూడా మన మీద ఆవరణలు ఏర్పడుతున్నాయి. బంధనం అంటే ఆవరణ, ఒక పొర ఏర్పడుతుంది. పొర మీద పొర ఇన్ని చేస్తే అన్నీ ఏర్పడుతుంది. అది అడుక్కుపోతున్నది. భారీ పూడికి లెక్క అది నీళ్ళు అడుక్కొనిపోతున్నాయి. పైన మట్టి కూరి, దరి మట్టి కూరి ఈ మట్టి అంతా దాన్ని నీళ్ళని ఆక్రమించి చివరికి ఏమైంది? నీళ్ళు దొరకవు, నీకు అజ్ఞానం దొరకకుండా పోతుంది. మళ్ళీ ఆ నీళ్లు నీకు తోడుకోవాలి, చేయాలంటే మళ్ళా ఆ పూడికని తీసివేయాలి. అప్పుడు నీళ్లు జలం దొరుకుతాయి. అట్లనే మళ్ళీ ఇప్పుడు ఈ బంధనాల వల్ల ఆత్మ అనేది పూడుకోపోతుంది. మళ్ళీ ఆ బంధనాలని ఇప్పుతేనే తీసి పరిస్థితి. కానీ అదే అవిద్య. ఈ బంధనాలు అనేది అవిద్య. ఎన్ని బంధనాలతో కూడుకుపోతున్నాడు ఆత్మ, వాటన్నిటిని తొలగించాలి. బంధనాన్ని విడగొట్టాలి. విడగొడితే నీకు ఆత్మ జ్యోతి కనపడుతుంది, ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అదే మోక్ష జ్ఞానానికి దారితీస్తుంది. తిమిర సంఘవతు అనుకుని ఏమన్నారు? తిమిర సంఘవతు అంటే చీకటి సమూహాన్ని. చీకటి మొత్తం చీకటి ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ లైట్ వేయటం వల్ల నా ముఖం కనపడుతుంది, ఎంత నాకు ఎన్ని వస్తువులు కానీ కనపడుతుంది. ఇప్పుడు లైట్ నేను స్విచ్ ఆఫ్ చేస్తే ఇప్పుడు నేను మీకు నా ముఖాన్ని దర్శింపజేయలేదు. అంటే ఆ లైట్ వెలుగు వల్లనే అవుతుంది. లైట్ వెయ్యగానే మొత్తం వెలుగు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది చెప్పడం లేదు. ఇప్పుడున్న చీకటి మొత్తం పోతుంది. ఇప్పుడు లైట్ బంద్ చేస్తే ఏమంటే చీకటి వస్తుంది. సూర్యుని మబ్బులు ఎలా ఆవరిస్తే సూర్యకాంతి ఆగిపోతుందో, వెలుగు ఆగిపోతుందో, అట్లనే మన ఈ అజ్ఞాన పొరలు ఈ బంధనాలు, కోరికలు, లేనిపోయిన కోరికలు అన్నీ చేసుకొని అవి చేసి ఇవి చేసి మనకు బంధనాలు అవి తీరకపోతే దుఃఖం, తీర్తేనేమో సుఖం, ఈ కష్ట సుఖాలు ఇవన్నీ బంధనాలే. వీటన్నిటి వల్ల మనకు ఏర్పడుతున్నటువంటి ఇది ఆత్మ మీద దీన్ని తీయటమే తిమిర సంఘవతం. అవన్నీ
తిమిరం అంటే అజ్ఞానం. ఆ పొరలో అజ్ఞానం చీకటి బాగా ఏర్పడి వెలుగురి యొక్క అజ్ఞానం ఏర్పడిపోయింది ఆత్మ మీద. ఇవన్నీ కప్పించే వరకు కనపట్టలేదు. వాటన్నిటిని తొలగించాలంటే జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవటం. స్వామి మనకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు, కాబట్టి మనం శ్రద్ధగా నేర్చుకున్నాం. ఇక అందుకని కర్మలు అజ్ఞానానికి ప్రత్యక్ష విరోధులేం కావు. విరోధులు కావు కాబట్టి అవి ఈ జ్ఞానాన్ని ఇవ్వలేవు. జ్ఞానాన్ని ఇవ్వలేవు అంటే వెలుగు రాదు. వెలుగు రాదు కాబట్టి అది ఆత్మను చూపిస్తుంది. కర్మను జ్ఞానం మాత్రమే చూపిస్తుంది. ఇది అసలైనటువంటి ఈ శ్లోకభావం. ఇక దీన్ని శంకరాచార్యుల వారు ఏం చెప్పారు, ఆయన యొక్క మామూలుగా ఏం చెప్తున్నాడు చూద్దాం. ఈ శ్లోకం వేదాంతంలో అత్యంతమైన ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏమని, కర్మలు బంధించవు, కర్మలు అజ్ఞానాన్ని పోగొట్టలేవు, అజ్ఞానాన్ని చీకటిని పోగొట్టలేవు, నీ ఆత్మని దర్శనాన్ని కలిగించవు. మనం అన్ని యజ్ఞాలు కర్మలు ఇవి చేసి దాంతోనే మోక్షం వస్తుందని మనం అనుకుంటాం. ఇచ్చండి ఏం చేద్దాం, సూక్ష్మం చేద్దాం, గణపతి హోమం చేద్దాం, దేవుడికి రోజు గుడి దండం పెడతాం, అక్కడ పూజ చేయిస్తాం, 10 రూపాయలు ఆ దేవుడికి అష్టోత్తరం చేయిస్తాం, ఇవన్నీ కర్మలు చేయిస్తాం. దానివల్ల నీకు కొంత నీ ఫలితాలు ఇస్తాయి. కర్మలు ఎంతసేపటికి ఏం చేస్తాయంటే ఇవన్నీ నువ్వు దేవుని మీద నమ్మకం ఏర్పడుతుంది. నీకు ఆ యొక్క ఒక తోవ ఏర్పరచడానికి నీకు మనకు ఇవి చేస్తాయి. ఈ కర్మలు ఇవన్నీ ఏం చేస్తాయంటే నీకు దైవత్వం మీద నమ్మకం ఏర్పడి మన ఈ ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి, మనకు భగవంతుని తెలుసుకోవడానికి ఒక తోవ. భగవంతుని తెలుసుకోవడం అంటే ఆత్మజ్ఞానం పొందడం. భగవంతుని నిజస్వరూపం తెలుసుకోవడం కొరకు ఆయన ఎక్కడ వెళ్ళి మనలోనే ఉన్నాడని ఆత్మజ్ఞానం తెలుసుకోవడం కొరకు ఒక బాటను వేస్తుంది. ఈ భక్తి ఉంటే ఏమవుతుంది, ఇష్టం వస్తుంది. ఎవరో అక్కడ ఒక ఆయన గురువు గారు చెప్తున్నట్టు ఇందాం, మీరు చెప్తున్నట్టు ఇందాం అని ఒక ఇది ఆతృత ఉంటుంది. అసలు భక్తి లేకపోతే మనకెందుకు వాడు ఈ చెప్పుకున్నాను అన్నట్టుగా మనకు పోతుంది. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఈ కర్మలన్నీ అంటే మనలో భక్తిని పెంచుతున్నాయి. భక్తిని దేవత్వానికి చేరుకోవడానికి దోహదపడుతున్నాయి. ఒక మార్గాన్ని నీకు తోవం చూపిస్తుంది. నువ్వు తోవని ఏర్పరచుకుంటున్నావు వీటి ద్వారా. కానీ అసలు అజ్ఞానాన్ని మాత్రం పోగొట్టవు. ఓ తోవ ఏర్పడుతుంటే నువ్వు ప్రయాణం చేయాలిగా. ప్రయాణం అంతులేని ప్రయాణం చేస్తేనే కానీ నీకు అది అజ్ఞానం పోతుంది. నువ్వు ఒక గురువుని పట్టుకోవాలి. ఆ గురువుని పట్టుకొని దీన్ని మొత్తం నేర్చుకొని ఆత్మజ్ఞానాన్ని శ్రద్ధతో విని దాన్ని చేసుకొని అప్పుడు నీలో ఉన్న ఆత్మను దర్శించగలుగుతావు. ఎప్పుడు జ్ఞానం వస్తే నీకు ఆత్మను దర్శించగలుగుతావు. ఆ జ్ఞానం కోరికే మన తప్పన. అందుకు ముందు ఫస్ట్లోనే 4 రాత్రి చెప్పే స్వామి. ఇదే శంకర్ సార్ చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన చెప్పేది జ్ఞానంతోనే పోతే కర్మలతో పోవు. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పేది అది. ఎందుకు కర్మ పొద్దున్న నేను చెప్పేగా, కర్మ అనేది శరీరం ద్వారా చేస్తాం మన కర్మ. ఇంకొకటి చెప్తాను. మనం ఈ కర్మలన్నీ దేని చేస్తాం, ఈ శరీరం ద్వారా చేస్తాం. ఈ శరీరానికి ఒక కాల పరిమితి ఉంది. అయితే మన శరీరం చేసే కర్మలన్నీ కూడా ఎట్లుంటాయంటే ఒక ఫలితకర్తృత్వం ఉంటుంది, దానికి భోక్తృత్వం ఉంటుంది. అవన్నీ ఒక పీరియడ్ మొత్తం నిశ్చయిస్తాయి. ఈ శరీరం చేసే పనులు అన్నీ దాని సుఖాన్ని కొరికే చేసుకుంటుంది. ఆ నీ ఆత్మను ఉద్ధరించడం చేయదు.
ఎందుకంటే ఈ శరీరం ఎంతసేపటికి మనస్సు ఇంద్రియాలు నీ శరీర భోగానికి ట్రై చేస్తాయి. నువ్వు చేసే ప్రతి కర్మ శరీరం దాని కొరకే చేసుకుంటుంది. ఆ స్వీట్ చూడగానే అది తినాలి అనిపిస్తుంది, కానీ అది ఆత్మ తినాలనిపిస్తుందా? నీ శరీరం తినాలని నువ్వు తినాలి అనిపిస్తుంది, కానీ దానికి ఆత్మ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? ఉండదు. శరీరం మీదనే మనసు ప్రేమ. అది బయట మొక్కలు ఉంది కాబట్టి శరీరమే అన్నిటికీ శరీరం ద్వారా చేసే కర్మలన్నీ శరీరం కొరకే చేస్తావు. ఆ శరీరం చేసే కర్మ నేను బంధన ఏర్పడుతుంది, కానీ నీకు అవి తాత్కాలిక అటువంటి ఫలితాలు ఇస్తాయి. అసలైనటువంటి శాశ్వతమైన ఫలితం మోక్షం, అశాశ్వతమైన ఆత్మను తెచ్చుకోవడం, అజ్ఞానాన్ని పోగొట్టడం, అటువంటి ఫలితాలు ఇవ్వు. ఇక అవిద్య అంటే ఏంటి? అసలు మనం ఇంత మీద చెప్తున్నారు సార్, అజ్ఞానం పోవాలి, అవిద్య పోవాలి అంటున్నారు, అజ్ఞానం పోవాలంటున్నారు. ఇవన్నీ కావచ్చు, దీని కర్మల వల్ల దీని అవిద్య అజ్ఞానం అంటున్నారు. అవిద్య అంటే ఏంటి? అది కూడా మనం తెలుసుకోవాలి. నేను శరీరం అనే ఒక తప్పుడు భావం మనం పెట్టుకున్నాం. ఈ శరీరం అనే నేను అనుకుంటున్నాము. ఈ మనస్సుతో ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ శరీరమే మనం ఏమనుకుంటున్నాం, దీన్నే మనం ఊహిస్తున్నాం. నేను అనే దానికి శరీరమే మన కారణం అనుకుంటున్నాం. ఈ శరీరం ఇదే మేము, కానీ ఈ శరీరం ఇది బాహ్యంగా నేను చూపించి బాహ్యానికి ఒక తొడిగేసుకొని వచ్చి బాహ్య రూపంలో నీ పేరు ఫలానా పేరు పెట్టుకొని చలామణి అవడానికి పనిచేస్తుంది, భోక్తృత్వానికి నీకు పనిచేస్తుంది, ఈలోక సుఖానికి పనిచేస్తుంది. పరలోకం ఈ శరీరం ఈ అజ్ఞానం అంతా ఈ లోకం కొరకే చేస్తుంది. కానీ పైలోకాలు పోతే నువ్వు ఈ శరీరం ఇక్కడ నాశనం అయిపోతుంది కదా. ఇక నీ పైకి ఈ శరీరంతో పని లేదు, ఇక్కడ ఈ లోకం వరకే పనిచేస్తుంది. ఈ లోకంలోనే నీకు ఈ శరీరాన్ని చూసి నేను ఫలానా XYZ అనుకుంటారు, రామారావు అని ఇంకొక మన ఏదో పేరు అనుకుంటారు. అన్ని పేర్లతో మనం చలామణి అవుతాం. ఈ లోకం వరకు దీనికి ఇక్కడి వరకే పరిమితం మన లోకంలో. పైకి పోతే ఈ శరీరం పోదాది ఇక్కడనే నాకు కారిపోతుంది. ఈ శరీరంతో విలువేలేదు, ఇక్కడితో పోతుంది. ఈ శరీరం ఇక్కడనే పనిచేస్తుంది, ఇక్కడనే బాగా ఇక్కడనే కాదు. ఇదంతా ఏంటి? ఆ తప్పుడు భావం పెట్టుకుంటున్నావు. కానీ అసలు నువ్వు ఇది ఇక్కడి భావం, పై భావం. కానీ అసలు నువ్వు స్వరూపం నీ శరీరం కాదు. నువ్వు శరీరాన్ని కావు, మనస్సు కాదు, ఇంద్రియాలు కావు. మరి ఎవరు నువ్వు? ఆత్మ స్వరూపాన్ని, సద్గణ చిద్గణ స్వరూపమైనటువంటి ఆత్మ నీలో ఉన్నది. అది నీవు, అది నీకు కనపట్టలేదు. ఈ శరీరం కనపడుతుంది కాబట్టి ఇదే నువ్వు చలామణి అవుతున్నావు, ఇదే నేను అనుకుంటున్నావు, ఇదే నువ్వు. వేదభావంలో లోపల ఆత్మ అనేది ఉంటుంది, అది వేదభావం అంటారు. వేదం చెప్తున్నది ఏమని? నీలో ఆత్మ ఉందిరా, అదిరా నువ్వు. అసలుకి అది లేకపోతే నీ శరీరం పనిచేయదు, నీ కళ్ళు పనిచేయవు, నోరు పనిచేయదు. దాంట్లో ఒక చైతన్యం, ఆత్మలోంచి ఒక చైతన్యం వచ్చి నీ నోరుని పలకరిస్తుంది, కంటిని చూపిస్తుంది, చెవులకి వినిపిస్తుంది. అన్నీ ఈ యొక్క శరీరానికి చైతన్యం ఇచ్చి అన్ని పనులు నీతో చేయిస్తుంది. దాని అసస్వరూపాన్ని నువ్వు చూడలే, అది లోపల నీలో ఉన్నది. ఎంతలా నీ శరీరం అంతా వ్యాపించింది. శరీరం అంతా వ్యాపించబట్టి నీ శరీరంతో అన్ని పనులు చేయగలుగుతున్నావు. ఆ దీనే వ్యాపించకపోతే నువ్వు ఏ పని చేయడం. ఆ దీనే తప్పుకున్నదంటే నీ శరీరం కూడా నశించిపోతుంది. మరి అదే మనం ఆత్మ చైతన్యం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో నీ శరీరానికి చలనం ఉండదు, అదే మరణం. నిన్ను ఎమ్మటే బూడిద చేస్తాడు. అంటే వేది ప్రాముఖ్యత, ఈ శరీరం ప్రాముఖ్యత, శరీరాన్ని నడిపే ఆత్మ ప్రాముఖ్యత. ఆత్మ లేకపోతే శరీరాన్ని కాలుస్తారని చెప్తున్నాం ఇప్పుడు.
అంటే నీకు ముఖ్యమైనది ఏది? ఆత్మను ప్రకాశిస్తున్నటువంటి చైతన్య స్వరూపంలోని ఈ శరీరానికి పట్టేస్తుంది. ఆత్మ వెళ్ళిపోతే నీ చైతన్యం లేకపోతే నీళ్ళు మొత్తం చైతన్యం వ్యాపింపజేస్తే అది లేకపోతే కథం, నీకు మరణం, నువ్వు కాల్చబడతావు, బూడిదైపోతావు. కాబట్టి మనం అటువంటి ఆత్మను తెలుసుకొని అది శాస్త్రం, ఈ శరీరం శాశ్వతం, ఆత్మే శాశ్వతం. అది బయటికి వెళ్ళిపోయి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. అది దానికి మరణం లేదు. ఆ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ శరీరంలో మళ్ళీ విహరిస్తుంది, దాని చైతన్యం ఇప్పిస్తుంది, మళ్ళీ అది దాంట్లో లీనమైపోయింది. ఇట్లా ఆత్మ తిరుక్కుంటూ అన్ని జన్మలు ఎత్తకుండా ఉండాలంటే ఆత్మ జ్ఞానం తీసుకొని చిత్రంలో బాక్సు, ఇల్లు, బంధనాలన్నీ తీసేయాలి. తీస్తే అప్పుడు ఆత్మ జ్యోతినికి వెలుగుతుంది, ఆత్మ కనపడుతుంది. ఇక అది ఆత్మ జ్యోతి కనపడితే అది ఇంకో శరీరాన్ని తీసుకోదు. ఇక నిన్ను పరమాత్మ శరీరంలోకి, పరమాత్మ జ్యోతిలోకి వెళ్ళిపోతావు. ఆత్మ జ్యోతి దర్శనమైందంటే పరమాత్మ జ్యోతిలోకి కలిసిపోతావు. ఆ జ్యోతిలో కలిసిపోయిన వాడిగా ఇక వాడికి జన్మ లేదు. అందుకనే ఆత్మజ్ఞానం అంత ఇంపార్టెంట్. ఆత్మ ఇది అంత ఇప్పుడు ఆత్మజ్ఞానానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు వింటున్నారు కదా. అందుకనే ఈ భయానికి, జన్మన చక్రానికి మూలం. అందుకే ఆత్మ, ఈ శరీరం, ఈ మనస్సు, ఈ నువ్వు చేసే కర్మలు ఇవన్నీ కూడా శరీరం అని అనుకోని, శరీరాన్నే నేను అనుకుని నువ్వు చేసే పనులు అవే కారణం. నీ భయానికి కారణం కూడా అదే. నువ్వు భయపడతావు, నేను ఆ పని చేస్తున్నాను, అది అవుతుందో కాదని ఒక భయం. దేనికి? ఈ శరీరం చేసే పనికి నీకు భయం. ఆత్మను చూస్తే నీకేం భయం? ఏమి అంటే శరీరానికి ఇది లేదు, స్వతంత్రత లేదు, అది చైతన్యం మీద పనిచేస్తుంది. అట్నే ఇక ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మన దేవుడు చెప్పుకున్న అవిద్య అంటే అజ్ఞానం. ఇదే నువ్వు ఆత్మను చూసుకోకపోవటమే అవిద్య, శరీరాన్ని నేను అనుకోవడమే అవిద్య. దీన్ని మొత్తాన్ని శరీరం, నీ మనసు, ఇంద్రియాలు చేసే పనులన్నీ నిజమనుకోవడం అవిద్య. ఎన్ని చేసేది ఆత్మ చైతన్యం. దాన్ని తెలుసుకోరా అని చెప్తున్నాడు. దాన్ని తెలుసుకుంటే ఆ వెలుగు, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే, ఆత్మ వెలుగుని తెలుసుకుంటే నీకు జన్మ లేదు. వెలుగు అదే. ఆ వెలుగు ఆత్మజ్యోతిని తెలుసుకో, ఆత్మజ్యోతిని పట్టుకో. అదే నీ తక్షణ కర్తవ్యం. అదే వెలుగు, ఆత్మనే జ్ఞానం. చీకటి ఉపమానం. ఇక శ్లోకంలో ఉపమానం అంటే నీకు చీకటిని తొలగించడానికి ఏ చీకటి పెట్టి ఇటు ఊడిస్తే పోదది, నీరు పోయడానికి వల్ల పోదు. అది ఎట్టబోతుంది? చీకటి ఊడ్చినా పోదు, దానికి ఏం చేసినా పోదు. ఎట్టబోతుంది? వెలుగుకే పోతుంది, అది జ్యోతికే పోతుంది. జ్యోతి అంటే వెలుగు. ఆ వెలుగును సాధించ, అదే జ్ఞానం. వెలుగంటే జ్ఞానం సంపాదించ. జ్ఞానం వల్లనే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం అంటే వెలుగు. ఆ జ్ఞానమే కావాలి. అదే ఆత్మజ్ఞానం నేర్చుకోవాలన్నాడు. వెలుగు ఉంటేనే చీకటి పోతుంది. ఇక అది తప్పితే వేరే మార్గమే లేదు. నువ్వు ఏ పని చేసినా నీకు పోదు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఇది బ్రహ్మజ్ఞానం అంటారు. ఇది బ్రహ్మ విద్య. ఇది నేర్చుకుంటేనే నీకు మోక్షం, నీకు జ్ఞానం, నీ చీకటి పోతుంది. అప్పటి వరకు నువ్వు ఇక్కడ జనన మరణాలతో నువ్వు భ్రమిస్తూనే ఉండాలి. అర్థమైంది కదా. అయితే ఇంకొకటి ఇప్పుడు నేను మొట్టమొదటి మీకు చెప్తున్నాను, ఈ కర్మలు, యజ్ఞాలు, పూజలు ఎన్ని ప్రతి మనిషి వాటి మీదే పడతాడు. కానీ ఈ జ్ఞానాన్ని తెలుసుకుందాం అన్న జ్ఞానం అనకూడదు. జ్ఞానం తెలుసుకుందాం, ఆత్మజ్ఞానం తెలుసుకుందాం, మన మోక్షం పొందానికి వివిధ మార్గాలు. ఆ కర్మలు, యజ్ఞాలు, పూజలు ఏవి పనిచేయవు. అవి ఫలితాలు ఇస్తాయి.
శాశ్వతాలు కావు, అశాశ్వతాలు. ఈ అవిద్య తెలుసుకో అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం 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 జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం, ఆత్మజ్యోతి. అప్పుడే నీకు మోక్షం, విడుదల. ఇది నువ్వు పామును చూసి రాత్రిపూట చీకటి, ఈ అజ్ఞానం ఇట్లా నిన్ను మోసం చేస్తుందంటే రాత్రిపూట తాడని చూస్తున్నావు, అది గాలి కదులుతూనే ఉంటుంది, గాలి అటు ఇటు. నువ్వు దాని చూసి నీకు చీకటి ఉంది, బాగా గాఢాంధకారం ఉంది. నువ్వు దాని చూసి అమ్మో ఆ దగ్గర పోయేటువంటి పాము అవసరాన్ని నువ్వు భయపడతావు, దాని దగ్గర పోయావు. ఎందుకు? నీకు అజ్ఞానం ఉంది, చీకటి ఉంది, తాడే అది. కానీ నువ్వు దాన్ని పాముగా భ్రమిస్తున్నావు, నువ్వు దాని దగ్గరికి పోరు. అట్నే నువ్వు అజ్ఞానం ఉన్నావు కాబట్టి ఆత్మను చూడలేవు. నువ్వు దాన్ని పాము, అది ఆత్మను తెలుసుకోవడానికి నీకు ఇది కాదు, ఒక రకమైన భయం అనుకో, దాని మీద ధ్యాస ఉండదు. అది దాన్ని ఏం దాన్ని చూద్దామని నీకు తెలియదు. అది మనం జ్యోతి పెడితే అప్పుడు అది పాము కాదని తెలుస్తుంది. అంటే వాస్తవాన్ని తెలుసుకోవాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. అజ్ఞానం చీకటి పోవాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. అట్నే నీ ఆత్మ పేరుకోపోయింది, అజ్ఞానం అది దానిపైన ఇవి ఏర్పడి పొరలు ఏర్పడుతుంది, అది అజ్ఞానంలో ఉండిపోయింది, నీకు కనపట్టలేదు. దానిని దర్శించాలంటే ఆ పొరల నుంచి తీసేసి నువ్వు వెలుగును పెడితే అప్పుడు నీకు కనపడుతుంది. వెలుగు వేస్తే నీకు కనపడుతుంది. ఉన్నది లోపల ఆత్మ, అదే చైతన్యంతో నీ శరీరంలో నీ బాగా లేదంటానికి వీల్లేదు. లేకపోతే నీ శరీరం చల్లలేదు. నీలో ఆత్మ లేకపోతే, ఆత్మ చైతన్యం లేకపోతే నువ్వు నీ శరీరం పైన నీకు మరణమే. కాబట్టి లేదంటానికి నువ్వు వీల్లేదు. ఆ ఉన్న కనుక్కోరా అని చెప్తున్నావు. అనుకుంటున్నాను ఆ ఉన్న ఆత్మనే తెలుసుకోమంటున్నావు స్టార్ట్ చేసుకొని. దానికి నువ్వు గురువుని ఆశ్రయించాలి, గురువు దగ్గర నేర్చుకోవాలి, శ్రద్ధ పెట్టాలి, ఎంత కష్టపడాలి. అది ఈజీగా రాదు. అది ఎంత అనుభవిస్తే వస్తుందో అది. ఆ జ్ఞానం అనేది అనుభవం పూర్వకంగా రావాలి, కానీ ఎవరికి వారికి మామూలుగా రాదు. గురువు దగ్గర చెప్తాడు, నీకు వివరణ ఇస్తాడు, కానీ నీ ఎంత నీవు దాన్ని అనుభవంలో తెచ్చుకొని దానిలో ఎంత అనుభవంలో శ్రవణం, మననం, సాధన, నిధిధ్యాసన అంటారు. ఇటు మూడు చేస్తేనే నీకు దాని యొక్క ఇది తెలుస్తుంది. నేనైనా నువ్వైనా ఎవరైనా దానిలో అనుభవాన్ని నేర్చుకోవాలి. జ్ఞానం అనేది అది ఆత్మజ్ఞానం ఉట్టిగా రాదు, మహా కష్టం. అది మాయా, ఇది అమ్మవారు యొక్క మాయ దాన్ని కమ్మింది, ఆత్మని కమ్మి వేసింది. మామూలు బంధం కాదు, అది అమ్మవారి బంధం. అది అమ్మవారు అడ్డంగా నిలబడిపోయింది చీకటి రూపంలో. అదే మాయ, మాయను ప్రయోగించిందమ్మ. ఆ మాయను చేయించడం అంత సులువు కాదు, నీకంత శ్రద్ధ రాదు, ఆ జ్ఞానం అర్థం కాదు. అర్థమయ్యే దాని అనుభవంలోకి తెచ్చుకోవడం కష్టం. తెచ్చుకోవాలి, అనుభవంలో దాన్ని ఇదాలి. భరద్వాజ మన ఋషులు 1000 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ జ్ఞానం నేర్చుకోవడం, మోక్షం పొందడం 1000 సంవత్సరాలు పట్టారు. భరద్వాజ కొన్ని 1000 సంవత్సరాలు శంకరుని గురించి తపస్సు చేసిన నాకు ఆ బ్రహ్మ విద్య నాకు ప్రసాదించవయ్యా అన్నాడు. ఏం ప్రసాదించనయ్యా? అదికి ఏమన్నా చిన్నదా బన్నదా? నీ ఎంత నువ్వు తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలని. అది హిమాలయ పర్వతాలంతా అన్నాడు. అది నేను నాకు జన్మ నేను నేర్చుకుంటా అన్నాడు. కొన్ని వేరే సంవత్సరాలు తపస్సు చేసినా నేర్చుకోలేకపోయాడు. మనలో ఆ సముద్రం ఈదటి నేర్చుకోండి. ఎవరు చెప్తారు? పసిఫిక్ మహాసముద్రం అంతది, దాంట్లో నువ్వు ఈత కొట్టది నేర్చుకో, అడుక్కుపోవాలి. నీవంతా నువ్వు పోతేనే అది అక్కడలో ఉన్నటువంటి జ్ఞానం ముత్యం అది నీకు దొరుకుతుంది. కానీ నువ్వు నేను పోయి ఇస్తే నీకు వస్తుందా? కాదు. నువ్వే ఇదాలి, నువ్వే ఆ పసిఫిక్ అంతరే సముద్రానికి ఇదే లోపలికి పోయి తెచ్చుకోవాలి. ఎవరికి వాళ్ళు అనుభవం నేర్చుకోవాలంటే 24 గంటలు ఇది శ్రద్ధ పెట్టాలి.
ఆ సత్తు చిత్తు మీద శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే ఒకనాటికి నీకు ధ్యాస జ్ఞానం ఆ వెలుగు నీకు తెలిసిపోతుంది. భరద్వాజుడికి వేషం చేసుకున్న తర్వాత రాముల వారు వచ్చితే ఆయన కనపడిన సీతారాములు వచ్చిన ఆశ్రమంలో ప్రవేశిస్తే ఎదురుగా పోయి నమస్కారం చేసుకుని ఆయన పూజ పెట్టి పాద పూజ చేసి ఆయనకు అప్పుడు యోగాగ్నిలో దగ్ధమైపోయాడు. అప్పుడు దొరికింది ఆయనకు ఆత్మజ్ఞానం. నా ఎదురుగా ఉన్నది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం తీసుకున్నాడు. ఆయన ముందునే యోగాగ్నిలో కలిసిపోయి మోక్షాన్ని చెందాడు. అంత తీవ్రమైన తపస్సు చేయాలి. రాముడు వచ్చేంతవరకు వేసేసాడు. ఎన్నో యుగాలు బట్టి ఆయన ఉన్నాడు. అంతటి వాడికి బ్రహ్మజ్ఞానం అబ్బా అంటే ఎంత కష్టమైంది. మనకబ్బా అంటే బుద్ధిదా, మనం 24 గంటలు మనం చేయాలి. అందుకని మనం ఎంతసేపటికి ఆ పావును చూసి తాళం చూసి పావు అనుకునే బాబుద్ది కాలే. మనం దీపాన్ని పెట్టి మన జ్ఞానాన్ని పెట్టి దాన్ని పొందాలి. ఇకపోతే ఇవే ఉపనిషత్తులు చెప్పినట్టే ఉదాహరణ ఉపనిషత్తు తమసోమ జ్యోతిర్గమయ అన్నది. ఇది మనందరూ తెలిసినటువంటిది. చీకటి నుండి జ్ఞానం వస్తుంది. చీకటి బాగుంటే జ్యోతి వెలుగుతుంది. తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతితోనే నీకు చీకటి పోతుంది. ఇప్పుడు జ్ఞానం వైపు నీ జ్ఞానం కలుగుతుంది. ఇక మండకోపనిషత్తు ఏం చెప్పిందంటే పరైక్య లోకానంది అంటే కర్మల పరిమితిని తెలుసుకున్నవాడు కర్మల పరిమితిని ఆ జ్ఞానాన్ని ఆశ్రయిస్తాడు. కర్మలంటే ఈ తాత్కాలిక ఫలితాలు ఇస్తాయి, తాత్కాలిక మనకు ఇస్తాయి అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞానాన్ని ఆశ్రయిస్తాడు, కానీ కర్మల్ని ఆశ్రయించాడు. అందుకే కర్మయోగం నుంచి మన జ్ఞానయోగంలో ప్రవేశించాలి. భక్తి యోగం మొదలు. భక్తి యోగం నేను చెప్పాను, భక్తి చేస్తే నీకు ఒక దోష చూపిస్తుంది. కర్మలు యోగంలో పోతావు. కర్మలు నీకు ఎన్ని చేస్తే ఒక దోష చూపిస్తాయి. భక్తి యోగం, కర్మయోగం, తర్వాత జ్ఞానయోగంలో పడాలి. ఆ జ్ఞానం వస్తే నీకు వెలుగు వస్తుంది, అప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది. ఇది పద్ధతి. ఇక అద్వైతంలో శంకరాచార్య చెప్పిండే అవిద్య అంటే బంధనం, అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే బంధనం మనం అనుకుంటున్నాం ఉన్నది. విద్య అంటే జ్ఞానం, మోక్షం. అది వాళ్ళు అద్వైత వాళ్ళు చెప్పేయడం మాట. ఏం చెప్తారో అజ్ఞానం అంటే అవిద్య బాబు, విద్య అంటేనే మోక్షం, జ్ఞానమే మోక్షం అంటారు. అదే జీవుడు బ్రహ్మ ఐక్యం. వాళ్ళు చెప్పే జీవైక్యాన్ని తెలుసుకోవటమే మోక్షం. ఈ జీవుడు వేరు కాదు, ఆ బ్రహ్మ వేరు కాదు, ఇద్దరు ఒకటే అని నువ్వు ఆ జీవుని ఆయనలో నువ్వు జీవుణ్ణి బ్రహ్మంగా తరిస్తే అయిపోయింది. ఆ బ్రహ్మాన్ని జీవుడిగా తెలిసిన మోక్షం. ఈ విశిష్ట అద్వైతం వాళ్ళు ఏమంటారంటే జ్ఞానం అజ్ఞానం పోయి జ్ఞానం నుండి నువ్వు సంపాదించుకుంటే నీకు భక్తి పెరుగుతుంది. ఎవరి మీద? నారాయణుడి మీద నీకు భక్తి పెరుగుతుంది. వాళ్లకు నారాయణుడి మీదనే ఉంటుంది. నిష్ఠాత వాడికి నారాయణుడే దైవం, వాళ్ళ తప్ప ఇత పరం పెరగరు. అది నీకు అనుకో జ్ఞానం సంపాదించుకుంటే ఆ నారాయణ తత్వం నీకు తెలుస్తుంది. ఆ నారాయణుని మీద భక్తి బాగా పెరుగుతుంది. పెరిగి నీకు మోక్షాన్ని పొందగలుగుతావు. నువ్వు శరణాగతి పొందుతావు, శరణాగతి ద్వారా ఆ వైకుంఠానికి చేరుకుంటావు. అది వాళ్ళు చెప్పేది. వాళ్ళ యొక్క ప్రకారంగా వైకుంఠమే మోక్షం. ఇక మధ్వాచార్య గారు ఏమంటారు? బాబు జ్ఞానం నేర్చుకుంటే నీకు దేవుడి యొక్క స్థితి తెలుస్తుంది, నీ స్థితి తెలుస్తుంది. నీవు వేరు, ఆయన వేరు. నీవు వేరు, ఆయన వేరు. దైవం వేరు, విష్ణువు వేరు, నువ్వు వేరు. విష్ణువుని నీకు నీ అవిద్య వల్ల తెలుసుకోలేకపోతున్నావు. జ్ఞానం వస్తే నువ్వు ఆయన తెలుసుకుంటావు, ఆయన దగ్గరికి పోగలుగుతావు అంటారు వాళ్ళు.
ఈ రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, జ్ఞానం వస్తే నీకు మాయ పోతుంది, మాయ కరిగిపోతుంది. జ్ఞానంతోనే నీకు మాయ దొరుకుతుంది. కానీ ఈ మాయ అంటే చీకటి మాయ సామాన్యమైనది కాదు, జ్ఞానమే కావాలి. అదే ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. అజ్ఞానం అన్ని బంధనాలకు మూలం. ఎవరు చెప్పారు? వివేకానంద స్వామి అన్నాడు, ఈ అజ్ఞానమే అన్ని బంధనాలకు మూలం. నేను చెప్తున్నావు అన్నమాట. మంచి అజ్ఞానం వల్లనే మనం ఈ పనులను చేస్తున్నాం. అజ్ఞానం వల్లనే ఈ శరీరం అనుకుంటున్నాం. ఈ శరీరం, మనసు, ఇంద్రియాలు అజ్ఞానం అనుకుంటున్నాం. కాబట్టి మనం అన్ని బంధనానికి అజ్ఞానమే మూలం. అదే మూలం. ఎప్పుడైతే మనకు ఆత్మ ప్రధానం, ఆత్మేం నేను అని నువ్వు వేద భావనలోకి పోతే నీకు శరీర భావన నుంచి, ఈ బాహ్య భావన నుంచి అంతర్ముఖమైనది వేద భావనలో పోతే ఆ నేనంటే ఆత్మ, అది ఆ చైతన్యం పర్మనెంట్ అని తెలుసుకుంటే నీకు బంధనాలన్నీ పోతే మోక్షం సిద్ధిస్తుంది అని వివేకానందుడు మన స్వామి రమణ మహర్షి గారు చెప్పినవన్నీ అది. ఇకపోతే అవిద్య అంటే చీకటి. మనం బ్రహ్మజ్ఞానాల గురించి బ్రహ్మ ఏం చెప్పిందంటే, అవిద్య అంటే చీకటి, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే వెలుగు. అవిద్య చీకటి, జ్ఞానం వెలుగు. కర్మ అంటే సిద్ధత. సిద్ధత అంటే మనం దాన్ని సిద్ధంగా కర్మ చేస్తుంటే మనం దాని గురించి ప్రిపేర్ అవుతున్నాం. మోక్షాన్ని, అజ్ఞానం పోగొట్టుకోవడానికి మనం ప్రిపేర్. సిద్ధత. జ్ఞానం అట్లా సిద్ధంగా అయ్యి దాంతో పోరాటం చేస్తే అప్పుడు ఈ జ్ఞానం వస్తుంది, విముక్తి చెందుతావు. కాబట్టి చివరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏది చేసినా ఏది చెప్పినా ఈ శరీరం ముఖ్యం కాదు, ఆత్మమే ముఖ్యం. ఆత్మ చైతన్యమే మీకు ప్రధానం. అదే నేను అనే పదార్థం. నేనంటే మీ ఈ శరీరం కాదు. అది తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని అజ్ఞానాన్ని నుంచి బయటపడితే ఆ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకుంటే మీకు జ్ఞాన మార్గమే గమ్యం, కర్మ మార్గం కాదు. జ్ఞాన మార్గం, కర్మ మార్గం, కర్మలు మార్గం చూస్తే, జ్ఞానం గమ్యాన్ని చేస్తే. గుర్తుపెట్టుకుని కర్మలు మార్గాన్ని ఏర్పరుస్తాయి, మోక్షాన్ని ఇవ్వవు. జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. ఈ వాటి ఎపిసోడ్ సంబంధించిన ఓం శాంతి శాంతి శాంతి.